వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింగర్ శిశిర. తను చాలా రియాలిటీ షోస్ పాడింది. అయితే 2024లో వచ్చిన జీ సరేగమప రన్నర్ తను. రాక్షసి సూపర్. సో ఆ షో ద్వారా చాలా మందికి పరిచయం అయింది. అంటే దాసరి మేఘన అనగానే ఓ సరేగమపలో ఈ పాట పాడింది, ఆ పాట పాడింది అని చెప్తూ ఉన్నారు. సో తను ఈరోజు నాతో పాటు ఉంది. తన జర్నీ, అసలు సరేగమప జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, తను పాడిన పాటలకి ఎలాంటి కామెంట్స్, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి, అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఉంది మేఘన. హాయ్ మేఘన, ఎలా ఉన్నావు? బాగున్నావా? సో అంటే మేఘన, ఇప్పుడు నీ జీ సరేగమప జర్నీకి ముందు నువ్వు చాలా రియాలిటీ షోస్ పాడావు, అసలు రియాలిటీ షోస్. సో నువ్వు ఫస్ట్ పాడిన పాట, అంటే నీకు బాగా నచ్చిన పాట ఏది? ఇప్పుడు ఫస్ట్ ఆ పాటతో మనం మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. షూర్. అయితే అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ కాంపిటీషన్స్ అని, ప్రోగ్రామ్స్ అని, శ్లోకాల నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ శ్లోకాలు, భక్తి పాటలు, అలా ఇంటి దగ్గర నేను 4 years ఉన్నప్పుడు సంగీతం క్లాస్ జాయిన్ చేసింది మమ్మీ. నేను అడిగానంట, నాకు తెలియదు జాయిన్ చేయమని, నాకు తెలియదు, మమ్మీ చెప్తుంటే వినడమే. సో అలా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అలా అన్ని కాంపిటీషన్స్ తీసుకెళ్ళి అలా మెల్లిగా అంటే నీ పాటల జర్నీ అట్లా స్టార్ట్ అయింది 4 years నుంచి. సో అంటే ఎట్లా, అంటే నువ్వు ఇంట్లో మమ్మీ పాడతారా? మమ్మీ డాడీ ఇష్టం, చాలా ఇష్టం. ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా పాడే వాళ్ళు ఉన్నారా? లేదు, మా అమ్మమ్మ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. బట్ అంటే నువ్వు ఫస్ట్ పాడిన శ్లోకం కానీ పాట కానీ ఏది? చిన్నప్పుడు ఫస్ట్ పాడింది గుర్తుందా? శుక్లాంబరధరం ఇలాంటివి పాడుంటాను మేబీ. స్టార్టింగ్ నేర్చుకుంది ఏం గుర్తులేదు. శ్లోకాలు, బేసిక్ శ్లోకాలు ఇంట్లో మమ్మీ పడుకునేటప్పుడు రోజు పాడినిపించడం, నేర్పించడం. ఏమంటారు, టీవీలో అవి పెట్టి షోస్ గానీ అవన్నీ ఫాలో అవ్వడం. అంటే మమ్మీ నేర్పించడం అని కాదు, అంటే నేను మ్యూజిక్ క్లాస్ లో మమ్మీ జాయిన్ చేయాలని అనిపించిన ఫస్ట్ నువ్వు ఏదో ఒక పాడితేనే కదా అది తెలుస్తుంది, అంటే తిను పాడగలుగుతుంది, తినని మనం మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేద్దామని. సో నువ్వు ఏదైనా ఇంట్లో ఏదైనా పాడేదానివా చిన్నప్పుడు? సినిమా పాటలు ఏమైనా? నో ఐడియా. నేను అడిగానంట మమ్మీని, నన్ను నాకు సంగీతాన్ని నేర్పించా అంటే జాయిన్ చేయించా, నన్ను అడిగానంట. నాకు తెలీదు మమ్మీ చెప్పేదాకా. సో ఓకే, అప్పటి నుంచి ఇప్పటి దాకా బ్రేక్ లేకుండా నేర్చుకుంటున్నాను, ఎప్పటికీ నేర్చుకుంటా. కానీ ఇప్పుడు దాసరి మేఘన అంటే అందరికి గుర్తొచ్చేవి జీ సరేగమపలో పాడిన పాటలని గుర్తొస్తాయి. కానీ నీకు బాగా నచ్చిన పాట, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఫస్ట్ మనం ఓల్డ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. నువ్వు జీ సరేగమపలో పాడిన పాట, అంటే బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన పాట, అది చాలా మందికి తెలుసు, ఏదో అడగన. సో ఆ సాంగ్ కాకుండా నువ్వు పాడిన ఇంకొక మెలోడీ సాంగ్ కానీ, అంటే ది బెస్ట్ సాంగ్ నీకు నచ్చిన పాట ఏదైనా? శశివదనే నాకు చాలా నచ్చింది. అంటే ఆ సాంగ్ లో, అండ్ అలాగే మేము ఇప్పుడు ఆ షోలో మేము పాడిన ప్రతి పాటకి మాకు స్పేస్ ఇచ్చారు, క్రియేటివిటీ స్పేస్. అంటే ఏమైనా కొత్తగా చేయడానికి మీ తరపు నుండి, మీ స్టైల్లో ఆర్ ప్రజెంట్ చేయడానికి, పర్ఫార్మ్ చేయడానికి, యాస్టీస్ ఉన్నది ఉన్నట్టు కాకుండా ఆర్, అండ్ అలాగే మా తోటి గాయకులు కానీ, మా వాయిస్ ట్రైనర్స్ శివ అన్న, అరుణ్ అన్న, శ్రీకాంత్ అన్న కానీ ఫుల్ చాలా హెల్ప్ చేశారు. సో అలా బాగా పర్ఫార్మ్ చేయగలిగామంటే వాళ్ళ వల్లే. సో యా, శశివదనే సాంగ్. శశివదనే స్వరనీలాంబరినీవా, చన్నెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా, నవమదనా కలపకు కన్నుల మాట, శ్వేతాశ్వముల వాహనుడా విడువకు మురిసిన బాట, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా.
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చేమో సుమోహనమే నీదా. చాలా చాలా బాగుంది. Thanks. అంటే ఈ నీ మెంటర్ అనుదీప్ కదా? మా అనుదీప్. టీం అనుదీప్ Okay. అన్న mentor. ఓకే. అయితే ఇప్పుడు ఎట్లా అంటే సాంగ్ అనుదీప్ అంటే సెలెక్ట్ చేసేవాడా? లేకపోతే మీ వీళ్ళకి సంబంధించిన అంటే ఇందాక చెప్పావు కదా శివ, శ్రీకాంత్ వీళ్ళు కలిసి సెలెక్ట్ చేసేవాళ్ళా? సాంగ్ ఎలా చూస్ యాక్చువల్లీ చేసేవాళ్ళు? అందరూ అందరూ కలిసి ఛానల్ డైరెక్షన్ టీం, హ్మ్. శివ అన్న, అరుణ్ అన్న, శ్రీకాంత్ అన్న అండ్ మెంటర్ అందరూ కలిసి తీసుకునే డెసిషన్స్. అంటే ఈ సాంగ్ అంటే నువ్వు కూడా చెప్పేదానివా నాకు నేను ఈ సాంగ్ పాడతాను అని? మేబీ ఒక 1-2-3 టైమ్స్ వస్తుంది ఛాన్స్ అంతే కానీ Okay. మిగతావన్నీ వాళ్ళే ఈ నీ వాయిస్ కి సెట్ అవుతుందో 97% వాళ్ళదే. వాళ్ళే చెప్తారు. ఎప్పుడో ఒక్క సాంగ్ అలా అంతే. ఓకే. ఇప్పుడు అంటే ఈ సాంగ్ పాడిన తర్వాత అంటే నీకొచ్చిన కాంప్లిమెంట్ ఎవరి నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చింది? అంటే ఈ సాంగ్ చాలా చాలా బాగా పాడావు అని కోటి గారు చెప్పడం జరిగిందా? సుశీల గారు అంటే శశివదనే సారీ అని. శైలజ గారు. శశివదనే శశివదనే సాంగ్. శైలజ గారు ఆవిడ అంటే మా క్రియేటివిటీని అంటే ఆవిడ చెప్తుంటారు, మీరు ఎప్పుడు క్లాసికల్లో స్ట్రాంగ్ ఉండాలి, క్లాసికల్ ఎప్పుడు ఆపకూడదు, మీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్ మెలడీస్, ఫాస్ట్ బీట్స్ వాటితో పాటు ఇవి మీరు ఖచ్చితంగా పాడాలని చెప్తూ ఉంటారు. ఓకే. సో అలా ఆ రోజు నేను కొంచెం ఆలాప్ చేసి కొంచెం నావంటే అదే కొంచెం ఇంప్రవైజ్ చేస్తే ఆవిడ చాలా ఫుల్ ఖుషి అయ్యి మెచ్చుకున్నారు అన్నమాట. అంటే వావ్, అది ఒకటి వేసావు కదా ఇంప్రవైజేషన్, చాలా బాగా నచ్చింది నాకు. ఓకే. ఫస్ట్ ఆలాప్ కూడా ఒరిజినల్ సాంగ్లో ఉంటే బాగుండేది. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు పాట అయిపోయినా కూడా కంగారులోనే ఉంటా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ అంటున్నాను లైన్గా. వేటూరి గారు కూడా బాగా రాశారంటే థ్యాంక్ యూ మ్యామ్ అనేసాను. Okay. అంత కంగారులో ఉంటాను అంటే ఆయన కాంప్లిమెంట్ కూడా నువ్వే తీసుకున్నావు. అంత కంగారులో ఉన్నాను బేసికల్. అంటే స్టిల్ భయం ఉంటుంది, పాట Okay. అయిపోయినాక కూడా భయం ఉంటుంది కాబట్టి సో అంటే ఆ టెన్షన్ లో ఉన్నావు. ఎందుకంటే పాట ఎలా పాడతాను ఏంటనే ఆ టెన్షన్ స్టేజ్ ఉంటుంది మీద కాబట్టి ఉన్నంత వరకు ఆ ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.